రోహిణి నక్షత్రానికి సంబంధించినటువంటి పరిహారాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని చూద్దాం. వ్యక్తి జన్మ సమయానికి చంద్రుడు ఏ నక్షత్రం మీద అయితే ఉంటారో ఆ నక్షత్రమే ఆ వ్యక్తి యొక్క జన్మ నక్షత్రం అని మన జ్యోతిష శాస్త్రం తెలియజేస్తోంది. జన్మ నక్షత్రానికి సంబంధించిన గ్రహానికి బలం పెంచుకుంటూ ఉండటం వల్ల మన జాతకానికి బలం అనేది పెరిగి ఆరోగ్య రీత్యా, ఉద్యోగ రీత్యా జీవితంలో అనేక విధాలుగా మంచి చేకూరుతుంది అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ రోజు నక్షత్రాలు వాటికి సంబంధించిన గ్రహాలకి పరిహారాలు పాటించడం అనే సిరీస్ లో భాగంగా ఈ రోజు మనం రోహిణి నక్షత్రానికి సంబంధించినటువంటి పరిహారాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని చూద్దాం. మీది కూడా రోహిణి నక్షత్రం అయితే కింద కామెంట్స్ లో రోహిణి అని టైప్ చేసి పంపించండి. రోహిణి నక్షత్ర జాతకులు పాటించాల్సినటువంటి పరిహారాలు, అన్నిటికన్నా ముఖ్యంగా రోహిణి నక్షత్రానికి ఆధిపత్యం వహించేటటువంటి గ్రహం చంద్రుడు కదా. ఈ చంద్రుడు ఎప్పుడూ కూడా జ్యోతిష శాస్త్రవశాత్తు తల్లిని సూచించేటటువంటి గ్రహం. ఎవరైతే వాళ్ళ తల్లితో ప్రేమాభిమానాలతో ఉంటారో, వాళ్ళ తల్లిగారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా చంద్రుడి యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా లభిస్తుంది. సోమవారం నాడు ప్రత్యేకించి శివుడికి పాలతో అభిషేకం చేయించటము, పక్కనే ఉండేటటువంటి పార్వతీదేవికి కుంకుమార్చన చేయించటం వల్ల చంద్రగ్రహ అనుగ్రహం అనేది మీ జాతకానికి పూర్తిగా లభిస్తుంది. సోమవారం నాడు పరవానాన్ని నైవేద్యంగా అమ్మవారికి సమర్పించటము, దేవి ఖడ్గమాల చదవడము, దానికి కూడా సమయం లేదు అనుకునే వాళ్ళు 10 సార్లు ఓం చంద్రాయ నమః అంటూ మనస్ఫూర్తిగా జపం చేస్తూ ఓం శ్రీమాత్రే నమః అని అమ్మవారిని కూడా 10 సార్లు స్మరిస్తూ ఉండే వాళ్ళకి చంద్రుడి యొక్క అనుగ్రహం అనేది చక్కగా లభిస్తుంది. మీది కూడా రోహిణి నక్షత్రం అయితే కింద కామెంట్స్ లో రోహిణి అని టైప్ చేసి పంపించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవీఎస్ శారద ఆస్ట్రో ఛానల్ ని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ లో ఫాలో అవ్వండి. మీ జాతకానికి సంబంధించి విశ్లేషణ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ లో కనిపించే ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయడం ద్వారా అపాయింట్మెంట్స్ అనేవి తీసుకొని పడతాయి.